అయ్యో పాపం! మా తమ్ముడికి ఇలా జరిగిందని నాకు అసలు నీకు తెలియనే తెలీదు. తెలిసింటే ఇంత జరిగే వరకు ఊరికే ఉండేవాళ్ళమే కాదు. ఏదో ఒకటి చేయాలి మరదలకు చెప్పి. లేకపోతే ఇంకా మితిమీరిపోతుంది. అయినా ఏందోనబ్బా నాకు అర్థం కాదు. మొగుడిని పక్క పెట్టేంత విషయం ఏందబ్బా? ఆ! ఈ ఆడోళ్ళకి సోకులు, సోకులు, సోకులు అని ఎగిరేయడమే తప్పితే మనుషుల గురించి ఆలోచించే విధానమే లేదు. అస్సలు మనుషుల గురించి ఆలోచించాలనేది కూడా లేదు. అరే ముందుకొస్తుంటే అట్లే వెళ్ళిపోతాడు. ఒరే ఆగు ఇక్కడ. ఏమన్నా ఏంబ్రా ఈ మధ్యన తాగుతున్నావంట, సిగరెట్ తాగుతున్నావంట, ఏం నీ కథ? అయ్యో అట్లేం లేదే, ఆయన నీతో చెప్తున్నారు. ఒకరు చెప్పలేంబ్రా, బయటికి పోతే అందరూ చెప్తారు నీ గురించి నువ్వు ఎట్లా ఉన్నావని. నీకైనా తెలిసలేదారా ఎట్లుండల్లా, ఏం కథ, పెండ్లాం ఉంది, ఇంకా పెళ్ళిళ్ళు కూడా కాలేదు, ఎట్లా చెడిపోతే ఎట్లా అనేది నీకన్నా అరువులేదా? అయినా ఎంతసేపటికి నన్నే తిడతారు, నన్నే అంటారు, కానీ నా పిల్లం ఎట్లా చేస్తుంది, ఏం చేస్తుంది అనేది మీకేమన్నా తెలుస్తుందా? నాకు తెలుసురా, అన్నీ తెలుసు నాకు. అయినా అన్నయ్య నువ్వే చూడు, కనీసం పర్సు కోసం మొగుడిని బయటికి పంపి ఆడదాన్ని నువ్వు ఎక్కడైనా చూసినావా? అవునులేరా, ఆ పిల్లది తప్పే ఉంది, లేదనలేదు. ఆ పాపది తప్పు ఉంది, లేదనలేదు. నువ్వు కనీసము పట్టించుకోకున్నట్లు వదిలేస్తే అయిపోతుంది కదా. ఎందుకు ఇంతకి ఇంతరంగా పట్టించుకొని మనుషులు నాశనం అయ్యేది ఏంటి కోసము? నీ హెల్తే కదా పాడయ్యేది. కరెక్టే అన్నయ్య, లేదని లేదు, పట్టించుకోకున్నట్లు వదిలేసేకి. అది నా పెళ్ళాం అన్నయ్య, అది నా బెడ్రూమ్ నుంచే బయటికి పోమంటే మనుషులకి ఎట్లుంటుంది చెప్పు? నేను ఎక్కడైనా వెళ్ళి పనుకోవాలి. అయినా బయటికి పోయి పనుకున్నా, ఎక్కడైనా వెళ్ళి పనుకున్నా ఎవరైనా చూస్తే ఏమనుకుంటావు చెప్పన్నయ్యా నువ్వు? చెప్పు. కరెక్టే లేదా? కరెక్టే, ఆ పిల్లిది తప్పుంది, చెప్పి చూస్తాలే. నేను కూడా ఒక మాట చెప్పి చూస్తాలే. నువ్వు ఇప్పుడు తాకోకున్నట్లా ఇట్లా అవన్నీ చెయ్యొద్దురా నువ్వు. మన ఇంటి పరువు ఏం కావాలా, మర్యాద ఏం కావాలా? కనీసమే ఎవరైనా చూస్తే ఏమనుకోవాలి చెప్పు? నాన్నకు తెలిసిందంటే ఇంకేమన్నా ఉందా? సరేలే అన్నయ్య, నా బాధ నాకు. ఒక్కొక్క సంసారం ఒక్కొక్కలాగా అయిపోయింది అందరిది. ఎవరిది కరెక్ట్గా ఉంది, ఎవరిది నీట్గా ఉంది, అందరిది వంకర తింకర్లే. మల్లీశ్వరివే, మధువాసల అంజలివే, మంత్రాక్షరివే, మధువాసల అంజలివే, తెలివి నువ్వో తెలితిగవో తెలిదెలాలనా, వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా. ఏంటి పాటలు పాడుతున్నారు మస్తుగా? ఏమనుకున్నారేంటి? నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటండి మీరు? చెప్పనాలే. అవునా, ఏమన్నాడు మళ్ళీ? ఊరికే ఏడుస్తున్నాడు వాడు, తిక్కుడు ఏడిచినట్లా. ఇంటింటికి ఏడిస్తే ఎట్లా రామో దుమ్మకమని అని చెప్పి తిట్టి పంపించారు. సర్లే, ఫోన్ చేస్తారా? లేదు, ఆఫీస్లో ఏం మీటింగ్ ఉంటే వాళ్ళే పెట్టించిండ్రు, ఇంకా హోటల్లో తెప్పించినారు, ఇంకా తినేస్తున్నట్లే. అవునా, ఏం తెచ్చినారేంటి, స్పెషల్ ఏంటి? ఇంకేముంటుంది, ఇంకా ఈరోజు సండే కాబట్టి ఇంకా ఈరోజు ఏందో ఇంపార్టెంట్ మీటింగ్ అంటే సండే రోజు కూడా పోవాల్సి వచ్చింది. అందుకోసం ఇంకా వాళ్ళు హోటల్ నుంచి అదే చికెన్ బిర్యానీ, మటన్ది ఏదో అది ఫ్రైయో ఏందో, మళ్ళీ మటన్ కడ్డీలు అనుకుంటా అది, మళ్ళీ కర్డ్ రైసు. ఇప్పుడు ఎండాకాలం కదా, కర్డ్ రైస్ కూడా తెప్పించినది. ఏందో కర్డ్ రైస్లో అయితే దానిమ్మ, ద్రాక్షలు అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి ఇది చేసిండ్రి, పెరుగన్నం భలే ఉన్నాయి. నన్ను రూపేయడానికి, నన్ను రేగిపేయడానికి చెప్తున్నారు కదా మీరు ఇవన్నీ. నువ్వే అడిగినావు, చెప్తే ఇట్లుంటుంది, చెప్పకపోతే ఇట్లుంటుంది. నీతో నా కష్టమే. నిన్నాడే నాను కత్తలల్లు బిళకండేను, నన్నాడే నాను మార్తినల్లు సుఖకండేను. ఏంటది, ఏం భాష? ఏమో కన్నడలో పాట అంటే పాడుతుంది. ఏంటండి ఈ మధ్యన నన్ను చూసి పాటలు బాగా పాడుతున్నారే? అవునవును. హలో అండి, హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజైతే వీడియో ఏంటేనండి, లెంత్ ఎక్కువ లేకుండా ఒక 5 minutesలో అయిపోయేలాగా చేశాను. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీంట్లో చూస్తున్న పాత్రలు కానీ, సన్నివేశాలు కానీ, పేర్లు కానీ, నేమ్స్ కానీ ఏమే కానీ కల్పిత పాత్రలు మాత్రమే అని చెప్పుకుంటూ వీడియోని అయితే ముగిస్తున్నాం. గంగాకు
మా వారి పేరు మీకు చెప్పలేదు కదండి. తిన పేరు సురేష్, వాళ్ళ తమ్ముడి పేరు రమేష్, రమేష్ పెళ్ళాం పేరు మంగ, నా పేరు గంగ. మా అత్త పేరు చెప్పాలా? మా అత్త పేరు మారక్క, వాళ్ళ మొగుడు పేరు మారప్ప. సరేనా? ఓకేనా? సరేలేండి, ఇక వెళ్ళొస్తా. బాయ్ బాయ్.